50, 60, 70 తరానికి రేడియో అంటే అంత మక్కువ ఉండడానికి ముఖ్యమైన 2-3 కారణాలు ఏంటి? ఆ రోజుల్లో న్యూస్ పేపర్ అంతా ప్రైమ్ మీడియము, రేడియో అంతా ప్రైమ్ మీడియం. 50, 60, 70 ఈ 3 దశాబ్దాల్లోనూ అప్పటికి ఇంకా టీవీ ఇంకా పూర్తిగా రాలేదు. రేడియో స్టేషన్ చూడాలని తాపత్రయపడేవాళ్ళు, రేడియో స్టేషన్ లో పనిచేసే వాళ్ళని కలవాలని తాపత్రయపడేవాళ్ళు. ఒక క్రేజ్ ఉండేది రేడియోకి. ఇంకొకటి, ఇప్పుడు 60s, 70s అప్పటి రేడియోకి నేటి ఎఫ్ఎం రేడియోకి ముఖ్యమైన తేడా ఏంటి? ఎఫ్ఎం అంటే మనం ఏం చేస్తున్నాం అంటే కార్ రేడియో లేదా ప్రైవేట్ ఎఫ్ఎం గానే చూస్తున్నాం. ఇంకా ఆల్ ఇండియా రేడియో లోకల్ రేడియో స్టేషన్ కాన్సెప్ట్ తోటి ఎఫ్ఎం రేడియో, ఎఫ్ఎం ఇస్ ఏ మోడ్ ఆఫ్ బ్రాడ్కాస్ట్. మీకు ఫస్ట్ లో ఎలా ఉండేది, రేడియో సెట్ విన్నప్పుడు ఏం అంటే యాంప్లిట్యూడ్ మోడిఫికేషన్ మనం రేడియో వినేవాళ్ళం. ఈ ఎఫ్ఎం ద్వారా విన్నప్పుడు ఏంటంటే మీరన్న ఎఫ్ఎం అనగానే చాలా మందికి ఏమంటుంది, ఇప్పుడు చాలా మంది రేడియో మిర్చి కానీ లేకపోతే రేడియో సిటీ కానీ సన్ ఎఫ్ఎం కానీ ఈ ప్రైవేట్ ఎఫ్ఎం లో మోస్ట్లీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మెయిన్ కమర్షియల్ మోడ్ లో ఉంటారు. వాళ్ళకి రెవెన్యూ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆల్ ఇండియా రేడియో ఈజ్ ఎ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్ట్ టు ఇన్ఫార్మ్, టు ఎడ్యుకేట్ అండ్ టు ఎంటర్టైన్. ఆ సమయంలో ఎవరు నేను ఒంటరిగా ఉన్నానని అనుకుని ఉండరండి. రేడియో ఒకటి. ఈ రోజుల్లో మనము ఒంటరితనం, డిప్రెషన్, ఇది అది అని ఎన్ని కబర్లు వచ్చాయి. కానీ ఆ రోజుల్లో అసలు లేస్తే మాత్రమేనా ఈ మాట వినబడి ఉంటుందా అని నాకు క్వశ్చన్ వేస్తుంది. ఆ రోజుల్లో మీరు గమనిస్తే అందరిలో న్యూస్ పేపర్ ఉండేవి. చాలా మంది నవలలు ఏదో రకంగా ఇంట్లో కొని తెస్తుండేవాడు. అంటే ఏంటంటే ఇంత డిస్ట్రాక్షన్ లేదు, ఒక విజువల్ మీడియా డిస్ట్రాక్షన్ లేదు. నాకు తెలిసి ఆ నవల్ చదివిన మహిళలే ఇప్పుడు అందరూ టీవీ సీరియల్స్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఈ రోజుల్లో మనం తెలుగు మాట్లాడట్లేదు, తెలుగు సరిగ్గా మాట్లాడట్లేదు, ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి. అలాంటి సమస్య లేదు ఆ టైంలో. శాటిలైట్ టీవీస్ చూసుకున్నా లేకపోతే యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా ఏదైనా కూడా చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. బట్ రేడియోకి హెవీ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్? చాలా మంది విడిగా ఇంటర్నెట్ రేడియో ద్వారా చేస్తారు, కానీ ట్రాన్స్మిటర్ సెటప్ చేయడం అంత ఖర్చు కొట్టుకున్నవి. అంటే నాది ఎలా అంటే ఒక ఎఫ్ఎం ఛానల్ ఉండాలి అన్న ఆలోచన ఉందన్న. లైసెన్స్ ఫీ కొట్టడం ఉంటుంది, మీరు భరించలేరు. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు రేడియో రాంబాబు గారు ఉన్నారు. ఆయన అసలు పేరు చెన్నూరి రాంబాబు గారు. అంటే చాలా మందికి రేడియో రాంబాబు గారు అనే సుపరిచితులు. ఆయన ఇంట్రడక్షన్ జగన్ గారిని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటాను. జగన్ గారు, ఓవర్ టు యు. వెల్కమ్ ఎవ్రీబడి. రేడియో రాంబాబు గారికి నమస్కారం అండి, సభాముఖంగా నమస్కారం అండి. మీ పరిచయం కొంచెం ఇచ్చే ముందు కాస్త నేపథ్యం. నేను కూడా రేడియో తరానికి చెందిన వాడిని అండి. అంటే మా సిబ్లిక్స్ అందరం కలిసి, అంటే ఎర్లీ 80s లో మేము ఇంకా, అంటే అక్క నాకన్నా 24 పెద్దది, మేమందరూ హై స్కూల్ కి వచ్చాము. రేడియోలో ఒక ప్రోగ్రామ్ వచ్చేదండి, అది బాలానందం అని. బాలల్లారా రారండి, బాలల్లారా రండి. సండే 2:30కో 3కో గుర్తులేదు, కానీ ప్రతి వారం మేము అటెండ్ అయ్యేవాళ్ళం. అంటే మా తమ్ముడు నాకన్నా చిన్నవాడు, వాడు 3 ఏళ్ళు చిన్నవాడు. రారండో అంటే వాడేమో వచ్చాము అని వచ్చి హర్చుకుంటూ వచ్చి కూర్చునేవాడు అనమాట. అదైతే మాత్రం చాలా గుర్తుంది. సో ఇంకొక విషయము, ఆ టైంలో ఆ కార్యక్రమంలో, అంటే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య వాళ్ళందరి గురించి విశేషాలు ఏం తెలియదు. ఆ టైంలో ఒక అమ్మాయి అండి, అలకానంద అనే అమ్మాయి. ఆ అమ్మాయి ఒక పాట పాడేది, చాలా సార్లు రిపీట్ అయ్యేది. అది పంచుకుంటాను. ఎందుకు పంచుకుంటానంటే, చాలా చిన్న మాటలు, చాలా పాట పాడినా, అంటే అంత శ్రావ్యమైన గొంతు కూడా కాదు, చిన్నపిల్ల, అంటే మా ఏజ్ లేదా మాకన్నా కొంచెం పెద్ద అమ్మాయి. పాట పాడనా, మమ్మీ మాట్లాడనా, అన్న ఆట ఆడనా, చిట్టి కథ చెప్పనా, అదే అంటే కొంచెం పాట స్టైల్లో పాడేది. అంటే బేసిక్ గా అది సమూహం ఇంకా గుర్తుందండి. 40 ఏళ్ళు దాటిపోయి, 40 ఏళ్ళు కన్నా ఎక్కువ గడిచిపోయి, కన్నా ఆ లైన్స్ గుర్తున్నాయి.
బహుశా కొంతమంది గుర్తుండొచ్చు. ఇప్పుడు రాంబాబు గారి ఇంట్రడక్షన్ అండి. రాంబాబు గారు చదివింది కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, కానీ ఆయన పర్సనల్ కెమిస్ట్రీ మాత్రం బ్రాడ్కాస్టింగ్ మాధ్యమాలతోనే. సో ఆయనతో మనం సంభాషణ చేయడానికి నేను ఐఎమ్ వెరీ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఆల్ ఇండియా రేడియోతో పెరిగిన తరానికి చెందిన వారిగా ఆసక్తితో అనురక్తితో 1988 లో ఆకాశవాణిలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా చేరారండి ఆయన. 1988. ఓకే, అంతకు ముందు ఏదో ఉద్యోగం కూడా చేశారు, కానీ ఆయనకి హీ వాజ్ అంతకుముందు ఏదో ప్రైవేట్ ఉద్యోగం ఎంఎస్సీ కంపెనీయే, కానీ ఆయన దాన్ని వద్దనుకుని ఆకాశవాణిలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా చేరారు. తర్వాత విజయవాడ, వరంగల్, ఆదిలాబాద్ కేంద్రాల్లో పనిచేసి హైదరాబాద్ లో చాలా కాలమే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అనేక మంది రచయితల పరిచయాన్ని, ఇంటర్వ్యూలని, పుస్తక సమీక్షల్ని వివిధ పత్రికలకు పరిచయం చేశారు. తాను కూడా ఒక కథకుడిగా పరివర్తన చెంది ఇప్పటి వరకు 40 దాకా కథలు రాశారు. ఆయనలో ఒక భావుకుడు, కవి, రచయిత ఉన్నాడు. అది ట్విట్టర్ మాధ్యమంగా ఒక సాధారణ పరిస్థితులకి అర్థమవుతుంది. ఇది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకి కథలన్నా, కవిత్వం అన్నా, చదవడం అన్నా, రాయడం అన్నా ఎంతో మక్కువ. యవ్వన ప్రాయం నుంచే నవలా సాహిత్యాన్ని చాలా ఇష్టపడ్డారు. నేడు నవల అంతటి విషయాన్ని ఒక చిట్టి కథలో ఇమిడించేసే ఆధునిక ఒరవిడిని కూడా నిశ్చితంగా గమనించి దాని గురించి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్య మనము హరీష్ మీనన్ గారితో కూడా ఒక పాడ్కాస్ట్ చేసాము. రాంబాబు గారి పరిచయం అందులో చెప్పుకున్నాము. ఓకే. సో ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ ఎవరైనా దర్శిస్తే అందులో ఇలాంటి విషయాలు ఎన్నో కనబడతాయి. ఆయన ఒక్క రచయిత మాత్రమే. అంటే మా పరిశీలనలో వచ్చింది ఒక్క విషయం గురించి చెప్తున్నాను. ఈ రోజు మన రేడియో రాంబాబు గారి భేటీతో రేడియో అన్న విషయంతో మొదలయ్యి నేటి వరకు ఆయన అనుభవాల సారాంశం, అలాగే వివిధ జనరేషన్స్ కి ఆయన సందేశం ఇత్యాది విషయాల మీద మనం చర్చ చేయబోతున్నాం. దాని గురించి నేను చాలా కుతూహలంగా ఉన్నానండి. సో మనము ఈ కాన్వర్సేషన్ లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగానే ఏంటంటే మనము చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో అప్పుడప్పుడు క్రేజీ క్వశ్చన్స్ అడుగుతాము, అప్పుడప్పుడు చిన్న చిన్న పదాలు అడుగుతాము. ఈసారి ఏంటంటే కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటాం. సో రాంబాబు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ అండి. టీజీవీ తెలుగులో మరొకసారి స్వాగతం. మేము అంటే మీకు నవీన్, మీకు అలాగే జగన్ గారికి నా గురించి చాలా ఎలాబరేట్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా కృతజ్ఞతలు మీకు. మోస్ట్ వెల్కమ్. సో మేమేంటంటే కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడతాం, వాటికి సంబంధించి మీరు టపిమని ఏది మీ బుర్రలోకి వస్తే అది ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, రేడియో అనగానే మీకు వచ్చే మొదటి జ్ఞాపకం ఏంటి? రేడియో అనగానే ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నాటకాలండి. ఓకే, 50, 60, 70 అంటే 50, 60, 70 తరానికి రేడియో అంటే అంత మక్కువ ఉండడానికి ముఖ్యమైన 2-3 కారణాలు ఏంటి మీ పరిశీలనలు? ఒకటేంటంటే ఆ రోజుల్లో న్యూస్ పేపర్ అంతా ప్రైమ్ మీడియము, రేడియో అంతా ప్రైమ్ మీడియం. ఆల్మోస్ట్ 50, 60, 70 ఈ 3 దశాబ్దాల్లోనూ అప్పటికి ఇంకా టీవీ ఇంకా పూర్తిగా రాలేదు. పేరుకి దూరదర్శన్ ఉంది, కానీ దూరదర్శన్ అంతగా విస్తరించలేదు. సో అందుకని రేడియో స్టేషన్ చూడాలని తాపత్రయపడేవాళ్ళు, రేడియో స్టేషన్ లో పనిచేసే వాళ్ళని కలవాలని తాపత్రయపడేవాళ్ళు. ఒక క్రేజ్ ఉండేది రేడియోకి. రేడియో స్టార్స్ అనేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు చెప్తాను. నండూరు సుబ్బారావు గారు విజయవాడలో పనిచేశారు. విబి కనకదుర్గ, సి రామ్మోహన్ రావు విజయవాడ వరకు. హైదరాబాద్కి వస్తేనేమో శారదా శ్రీనివాసన్, నండూరి విఠల్, వీళ్ళందరూ కూడా, రవివర్మ, వీళ్ళందరూ కూడా స్టార్స్. జ్యోత్స్న గారు, జ్యోత్స్న ఇలియాస్ అంటారు. ఇలా రేడియో స్టార్స్, రేడియో పర్సనాలిటీస్ నే దే హావ్ బికమ్ స్టార్స్. నా ఉద్దేశం అది ఆ స్టేటస్ రేడియో ఆ రోజుల్లో ఎంజాయ్ చేసింది. ఈవెన్ శ్రోతలు కూడా రేడియోకి అంత గౌరవం ఇచ్చారు. అది. అండ్ ఇప్పుడు 90s తర్వాత 2010 లో ఏంటంటే బుల్లితెర ప్రభంజనం ఎక్కువైపోయింది. ఈ టీవీ అనేది చాలా పాపులర్ అయింది. అండ్ రేడియోని నమ్ముకున్న వారి మనస్థితి ఎలా ఉండేది ఆ టైంలో? మీ ఉద్దేశం అప్పుడా 70s అప్పుడా? లేదు, అంటే 90s 2010 వరకు. అంతకుముందు రేడియో విని సడన్ గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయింది కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు? అదేం చెప్పాలంటే వాళ్ళకి రేడియో ప్రైమ్ మీడియం కదా, వాళ్ళందరూ కూడా టీవీ చూసినా, లేకపోతే ఈ అప్పుడు ఓటీటీ రాలేదు, శాటిలైట్ ఛానల్స్ చూసినా కూడా వాళ్ళెందుకో వాటితో ఇష్టపడరు. వాళ్ళెందుకో మేము రేడియో అభిమానం అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. సో దే ఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో అని చెప్పొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు 60s 70s అప్పటి రేడియోకి నేటి ఎఫ్ఎం రేడియోకి ముఖ్యమైన తేడా ఏంటి? 2 విషయాలండి. మీకు ఇంచుమించుగా 2004, 5 ఆ ప్రాంతాల నుంచి కూడా ఎఫ్ఎం అంటే మనం ఏం చేస్తున్నాం అంటే కార్ రేడియో, లేదంటే ప్రైవేట్ ఎఫ్ఎం గానే చూస్తున్నాం. యాక్చువల్ గా ఆల్ ఇండియా రేడియో లోకల్ రేడియో స్టేషన్ కాన్సెప్ట్ తోటి ఎఫ్ఎం రేడియో, ఎఫ్ఎం ఇస్ ఏ మోడ్ ఆఫ్ బ్రాడ్కాస్ట్. మీకు ఫస్ట్ లో ఎలా ఉండేది, రేడియో సెట్ విన్నప్పుడు ఏం అంటే యాంప్లిట్యూడ్ మాడిఫికేషన్ మనం రేడియో వినేవాళ్ళం, అదొక పద్ధతి. రెండో పద్ధతి ఈ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనే పద్ధతి తోటి మనం రేడియో వినేవాళ్ళం. ఈ ఎఫ్ఎం ద్వారా విన్నప్పుడు ఏంటంటే తక్కువ పరిధిలో వినిపిస్తుంది, మంచి క్లారిటీతో వినిపిస్తుంది. ఎట్లా అంటే మీకు చాలా 100 కిలోమీటర్ల దూరంలో వినిపించే అవకాశం ఉంటుంది.
సో మీరన్న ఎఫ్ఎం అనగానే చాలా మందికి ఏమంటుంది, ఇప్పుడు చాలా మంది రేడియో మిర్చి కానీ, లేకపోతే రేడియో సిటీ కానీ, సన్ ఎఫ్ఎం కానీ, ఇట్లా మనకు తెలిసిన చాలా ఎఫ్ఎంలు ప్రైవేట్ వచ్చాయి. ఈ ప్రైవేట్ ఎఫ్ఎంలు మోస్ట్లీ ఇవన్నీ అర్బన్ సెంట్రిక్ గా కొనసాగుతున్నాయి. ఎక్కువగా వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మెయిన్ కమర్షియల్ మోడ్ లో ఉంటారు. సో సినిమా పాటలు వేస్తారు, వాళ్ళకి రెవెన్యూ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు ఆల్ ఇండియా రేడియో చూసినట్లయితే, ఆల్ ఇండియా రేడియో ఈజ్ ఎ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్. సో ఆల్ ఇండియా రేడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే టు ఇన్ఫార్మ్, టు ఎడ్యుకేట్ అండ్ టు ఎంటర్టైన్. అంటే ఒక ప్రజలకు సమాచారం ఇవ్వాలి, వాళ్ళకి వినోదం ఇవ్వాలి, అలాగే విజ్ఞానం ఇవ్వాలి అనేటువంటి భావంతో సాగింది. ఎప్పుడైతే ఎఫ్ఎం రేడియో స్టేషన్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు చూస్తే, ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు వరంగల్లో, కొత్తగూడెంలో, నిజామాబాద్లో, ఇక్కడ మీకు ఎఫ్ఎం రేడియో స్టేషన్స్ అంటారు వాటిని. కాకపోతే లోకల్ రేడియో స్టేషన్స్ అంటే స్థానిక అవసరాలు, లేదంటే స్థానికులకు అవకాశాలు ఇవ్వటం, లేదంటే స్థానికుల సమస్యలకు ఒక వేదిక ఆల్ ఇండియా రేడియోగా ఉండేది. అవే మీకు ఆంధ్ర ప్రాంతాల్లో చూస్తే అక్కడ మీకు కర్నూలులో ఉంది, తిరుపతిలో ఉంది, మార్కాపురంలో ఉంది. ఇట్లా ఈ ఎఫ్ఎం బ్రాడ్కాస్ట్ లో మనం ఆ చిన్న డిఫరెన్షియేషన్ చూడాలి. సో ఎఫ్ఎం రేడియో అనగానే మీరు ప్రైవేట్ ఎఫ్ఎం గా చాలా మంది భావిస్తారు. సో ప్రైవేట్ ఎఫ్ఎం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు లైసెన్స్ ఫీ కడతారు కాబట్టి దే హ్యావ్ టు జనరేట్ రెవెన్యూ. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ ఎఫ్ఎంలన్నీ కూడా దే ట్రెండీ, ప్లస్ వాళ్ళు ఒక మోడర్నిటీ తీసుకొచ్చారు భాషలో కానీ, ప్రెజెంటేషన్ లో కానీ. ఈ ఆర్జేయింగ్ అని ఏదైతే అంటామో, రేడియో జాకింగ్ అని మనం ఏదైతే అంటామో దాంట్లో దే బ్రాట్ దట్ మోడర్నిటీ. అది ప్రైవేట్ ఎఫ్ఎంలు సాధించిన విజయంగా భావించవచ్చు. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ ఎఫ్ఎం బ్రాడ్కాస్ట్ వల్ల ఏమైందంటే దే హ్యావ్ రివైవ్డ్ రేడియో. అంటే మీకు యంగ్స్టర్స్ ని ఈ ఆ పరిధిలోకి తీసుకొచ్చారు. అది ఎఫ్ఎం చేసిన పని. అంటే ప్రైవేట్ ఎఫ్ఎం లో ముఖ్యంగా యూత్ ని అట్రాక్ట్ చేయగలిగాయి. మొత్తం వాళ్ళు వేసే కొత్త పాటలు కావచ్చు, లేకపోతే ఆ స్టార్ ఇంటర్వ్యూస్ కావచ్చు. సో వాళ్ళకి అనుగుణమైన భాషని ఉపయోగించుకోవచ్చు. యూత్ కి వాళ్ళ ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా వీళ్ళు ప్రోగ్రామ్స్ చేశారు. అలాగే దానికి తగ్గట్టుగా దే రోప్డ్ ఇన్. అది అక్కడ ఎఫ్ఎం హ్యాస్ రివైవ్డ్ ఇన్ ఎ సెన్స్ ది యూత్ ఆడియన్స్. సో ఆల్ ఇండియా రేడియోకి ఎలా ఉన్నారు, 40 years అబో, 50 years అబో, వాళ్ళందరూ దే ఆర్ లాయల్. వాట్ అబౌట్ 20-25? సో ఒక కండిషన్ చెప్పాలంటే, ఇది 70s లో ఏం చేశారంటే, 70s లో ఇదే ప్రాబ్లం వచ్చింది. అప్పుడు యూత్ ని అట్రాక్ట్ చేయడం కోసం యువవాణి ఛానల్ అని సెపరేట్ గా స్టార్ట్ చేశారు. ఒక సెపరేట్ ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేశారు. చాలా స్టేషన్ లో ఎక్స్క్లూజివ్ గా యువవాణి అనేటువంటి ఛానల్ నుండి యూత్ కి, అంటే వాళ్ళు కథలు రాయొచ్చు, కవితలు రాయొచ్చు, డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ప్లస్ అక్కడ ఎవరైతే క్యాజువల్స్ గా మంచి చేస్తారు, సో వాళ్ళందరూ కూడా లేటర్ ఆన్ ఒక లాంచింగ్ ప్లాట్ఫామ్ గా ఆ రోజుల్లో యువవాణి ఉండేది. తర్వాత ఇప్పుడు ఎఫ్ఎం ఆ పని చేసిందని చెప్పి అనిపిస్తుంది. మీకు ఎఫ్ఎం అనేదానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే బ్యాక్గ్రౌండ్ అనేది మాకు అర్థమైంది. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఓవర్ టు జగన్ గారు. బాబా గారు, ఇవి కూడా ర్యాపిడ్ ఫైర్ అండి, కొంచెం క్లుప్తంగా. ఇద్దరు రేడియోలకి ఇప్పటి పాడ్కాస్ట్లకి స్థాపత్యం ఏంటి? ఈ పాడ్కాస్ట్ నాకు తెలిసి కొత్త పేరు తప్పిస్తే పాడ్కాస్ట్ ఇస్ మోర్ ఇన్ఫార్మల్ నా ఉద్దేశంలో. రేడియో ఇంటర్వ్యూలు వాటికన్నా కూడా ఇట్స్ మోర్ ఇన్ఫార్మల్. కొంచెం ఫార్మలైజ్డ్ గా ఉంటుంది రేడియో ఇంటర్వ్యూ. సార్, చాలా మంది పాతకాలపు హిందీ శ్రోతలు బినాకా గీత్మాల అంటే చెవి కోసుకుంటారండి. అలాంటి ప్రోగ్రామ్ తెలుగులో ఏంటంటే, అంటే మాకు రేడియో మీద అంత విస్తృతమైన పరిజ్ఞానం లేదు, అందుకోసం మాట్లాడుతున్నాను. నిజంగా రేడియోలు అంత లేవు కానివ్వండి, వీధి భారతి ఛానల్స్ ఎక్కడికెక్కడ లోకల్ గా చాలా చేసాయండి. సో టాప్ 10, టాప్ 20 అనే పేరుతోటి చేయకపోయినా వివిధ భారతి ఛానల్స్ అన్ని కూడా సినిమా పాటల ఆధారంగా సాగేవి కాబట్టి కొత్త పాటల్ని కాంపేరింగ్ తో చేయటం చేశారు. బట్ అమీన్ జయానికి మ్యాచ్ కావు ఏవి కూడా. ఎందుకంటే బినాకా గీత్మాల అయితే ఉందో అది రేడియో సిలన్ ప్రోగ్రామ్, అది అమీన్ సయాని కాన్సెప్చువలైజ్ చేసేటువంటి ప్రోగ్రామ్. ఇప్పటికీ మీకు వివిధ భారతి హిందీలో మీరు వినొచ్చు, మీరు చాలా కనిపిస్తుంటాయి మీకు వివిధ భారతి హిందీలో. సార్, అమెచ్యూర్ రేడియో అనే విషయంలో ఏదైనా మీకు అవగాహన గానీ లేదా అనుభవం గానీ ఉందా? దాని గురించి 2 ముక్కలు చెప్తారా? అమెచ్యూర్ అంటే మీ ఉద్దేశం హ్యామ్ రేడియో?
హ్యామ్ రేడియో. అంటే దాని పేరు హ్యామ్ రేడియో గురించి అంటే ఆ టైంలో వినేవాళ్ళము, దాని గురించి పెద్దగా తెలియదు, దాని గురించి అని చెప్తారు. నాకు తెలిసి హ్యామ్ రేడియో హైదరాబాద్ లో ఉంటుండేది, ఇప్పుడు ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో. ఓకే. అమెచ్యూర్ రేడియో బేసిక్ కైండ్ ఆఫ్ మోర్స్ సిగ్నల్ ఆధారంగా వెళ్తుంది, వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరు. మోస్ట్లీ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ లో మీకు ఈ హ్యామ్ రేడియో బ్రాడ్కాస్ట్ అనేది సపోజ్ సైక్లోన్ వచ్చినప్పుడు కానీ ఏదన్నా ఒక డిస్ట్రెస్ బ్రాడ్కాస్ట్ గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ లో మీకు కనిపిస్తుంది. బట్ ఒక ఫ్రీక్వెన్సీ ఇస్తారు వాటికి, అవి ఇండివిజువల్ ఆపరేటర్స్ లానే ఉంటుంది. అంటే మోస్ట్లీ మెసేజ్ కమ్యూనికేషన్ ఓన్లీ, నాట్ అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్, అత్యవసర ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్. సార్, నేటి ఇంటర్నెట్, సోషల్ మీడియా లేదా ఏఐ విప్లవంలో ఇప్పుడు రేడియో పాత్ర ఏంటి? ఒకటండి, మన వ్యాస్ట్ రేడియో ప్రధానంగా ఏంటంటే, రేడియో అంటే నేను ఆల్ ఇండియా రేడియోనే చెప్తాను. ఆల్ ఇండియా రేడియో 98% యాక్సెస్ ఉంది. ఒకటి అంటే రీచ్, యాక్సెస్ రెండు చూస్తాం. రీచ్ Right. అంటే మీకు రేడియో స్టేషన్ మీకు ఏ ప్రాంతంలోనే ఉంది ఇండియాలో. లేలో ఉంది, మనం టాప్ మోస్ట్ చూస్తే. అటు మీకు నార్త్ వెస్ట్ కి వస్తేనేమో భుజ్, చురు లాంటి ప్లేసెస్ లో మీకు రేడియో ఉంటుంది. మీరు Correct. నార్త్ దిబ్రూగఢ్ లాంటి చోట, ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ బోర్డర్ దిబ్రూగఢ్ లాంటి చోట మీకు రేడియో స్టేషన్ ఉంది. మీ సదర్న్ మోస్ట్ పాయింట్ వస్తే కన్యాకుమారి దగ్గర, అక్కడ కూడా మీకు రేడియో ఉంది. సో కాబట్టి రేడియో యాక్సెస్ ఎక్కువగా ఉంది, రీచ్ ఎక్కువగా ఉంది. ఈనాటికి రేడియో ఇచ్చేటువంటి ఒక వెరైటీ ఏ ప్రైవేట్ రేడియో కూడా ఇవ్వదండి. రేడియో బేసిక్ ఏంటి, ఇట్స్ ఎన్ ఇంటిమేట్ మీడియం, ఇట్స్ ఏ పర్సనల్ మీడియం, ఇట్స్ ఏ పోర్టబుల్ మీడియం. మీరు సపోజ్ టీవీ చూడాలి, లేదంటే ఓటీటీ సిరీస్ చూడాలి, ఏదన్నా కూడా మీరు కళ్ళు చెవులు రెండు అప్పగించాలి. మీరు రేడియో వినటానికి జస్ట్ మీరు చెవి ఒకటేస్తారు మనం అనుకుంటా, కానీ మనం చూసిన దానికన్నా విన్నది మనకి ఎప్పుడు గుర్తుంటుంది. Correct. చూసింది అంత కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు, మీరు వింటే మాత్రం తప్పకుండా మీరు అది గుర్తుండిపోతుంది. సో అందుకని రేడియో ఇస్ వెరీ పర్సనల్ మీడియం. నేను కేవలం శ్రవణ మాత్రమే పరిమితం కాకూడదు అంటుంటాను. ప్లస్ మీకు రేడియోలో నేను చిన్నప్పటి నుంచి మేము ఎవరన్నా కూడా రేడియోకి ఎందుకు అట్రాక్ట్ అవుతారు ఆ రోజుల్లో అంటే, రేడియోలో మాట్లాడే వ్యక్తి మీకోసమే మాట్లాడినట్టుగా ఉంటుంది, మీకు పర్సనల్ గా చెప్పినట్టుగా ఉంటుంది. సో పర్సనల్ మీడియం, రేడియో ఇస్ పర్సనల్ అండ్ ఇంటిమేట్ మీడియం. ఇంకొకటి ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ కూడా రేడియో వినొచ్చు. అంటే ఒక Multitasking చేసుకుంటూ వినొచ్చు, లేకపోతే ఏదైనా. నాకు అనిపిస్తుంది అంటే, మీ పక్కన ఒక రేడియో సెట్ లేకపోయినా, ఇప్పుడు ఇవాళ రేపు మీకు రేడియో సెట్ అక్కర్లేదు వినాలంటే, యాప్స్ ద్వారా వింటున్నారు కదా, మీ పక్కన మీ మొబైల్ లో మోగుతుంటే ఒక మనిషి మీద మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది కదా. అవును, అవును. మా పెద్దనాన్న గారి అమ్మాయిలందరూ సిస్టర్స్, మాకు వాళ్ళేమో చెప్పేవారు, వాళ్ళ అమ్మలు పిన్నులు వాళ్ళు రేడియోని కూడా ఒక పిన్ని అని పిలిచేవారు. రేడియో ట్రాన్సిస్టర్ లో సిస్టర్ ఉంది కాబట్టి సిస్టర్ అదొక కుటుంబ సభ్యురాలన్నట్టుగా. రేడియో ఆ రోజుల్లో అలాగే ఉండదండి. ఆ రోజుల్లో మీకు ఎలా ఉండేది, ఒక పెద్ద రేడియో ఉండేది. అంటే మీకు ట్రాన్సిస్టర్స్ నేను చెప్పేది 70s లో. నేను సపోజ్ నేను 61 లో పుట్టాను నేను. సో మా ఇంట్లో రేడియో నాకు తెలిసి 68 లోనో 69 నేను రేడియో చూశాను. మా ఫాదర్ రేడియో తెచ్చినప్పుడు అది కరెంట్ రేడియో. సో దానికి యాంటెన్నా ఉంటుంది. సో మీరు నమ్ముతారా, రేడియో కూడా బొట్టు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. రేడియో స్టార్ట్ చేసినట్టు రేడియోకి బొట్టు పెట్టి స్టార్ట్ చేసేవాళ్ళు, కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. అది బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా చేశారండి మా ఇంట్లో. అంటే మనం ఏదన్నా కొత్తది వచ్చినప్పుడు మనం చేసుకుంటాం కదా అలాంటివి. సో ఐ థింక్ అలా అనిపిస్తుంది. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు అండ్ మాకు రేడియో గురించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఎపిసోడ్ వింటున్న చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ మీకు తెలుసు కదా, మనం ఏంటంటే మనము పూర్తి కాన్వర్సేషన్ లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం. పొడుపు కథ ఏంటంటే, పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఉన్న నేను ఎవరిని. ఓకే, నేను రిపీట్ చేస్తున్నాను. పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఉన్న నేను ఎవరిని. సో గెస్ట్ చేసిన వాళ్ళకి ప్యాట్ ఆన్ ద బ్యాక్ తో పాటు కాఫీ విత్ జగన్ ఆర్ నవీన్. మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్ ని యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం ఎపిసోడ్ అయ్యేలోపు కమెంట్ చేయండి ఆన్సర్ ని. లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే అక్కడ కూడా కమెంట్ చేయొచ్చు. ఇన్ ద వర్స్ట్ కేస్ మీకు మా నెంబర్ తెలుసుంటే వాట్సాప్ లో కూడా పింగ్ చేయొచ్చు. సో చూద్దాం ఎవరు విప్పుతారో ఇవాళ పొడుపు కథ. అండ్ జగన్ గారు, ఓవర్ టు యు టు ద మెయిన్ స్ట్రీమ్ క్వశ్చన్స్. ఒక చిన్న మాట అండి, ఈ పొడుపు కథ అనేది చాలా పాపులర్ ఎందుకంటే నవీన్ గారు పొడుపు కథ మొదటి ఎపిసోడ్ నుంచి చేస్తున్నారు. చాలా మంది పొడుపు కథ విని ఆన్సర్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా యూట్యూబ్ లో. దట్స్ ఏ కమెండబుల్ టాస్క్ నవీన్, ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు అంటే పార్టిసిపేటరీ యాక్టివిటీ. సార్, మొదటి క్వశ్చన్, మేము అంటే గైడింగ్ వాయిస్ అన్న యూట్యూబ్ ఛానల్ మాధ్యమంగా చేస్తున్నాం కాబట్టి మేము మొదటి ప్రశ్న ఏంటంటే, మీ గైడింగ్ వాయిస్ ఎవరు? అంటే మీ మార్గదర్శక స్వరం గాని, వ్యక్తి గాని, స్ఫూర్తి గాని ఎవరు అని అడుగుతామండి మేము. మిమ్మల్ని బాగా
ఎవరు బాగా ప్రభావితం చేశారని మీకు తెలుసా? ఎస్ ఎస్ ఎస్. నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడినండి. ఆర్ఎస్ఎస్కి వెళ్ళినప్పుడు ఆర్ఎస్ఎస్లో మీకు ఈ ప్రచారక్స్ వాళ్ళు ఆ, వాళ్ళు అంటే చాలా బాగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడినప్పుడు నాకు దుర్గా ప్రసాద్ గారని ఆయన విభాగ ప్రచారకుడు. నేను అప్పుడంతా 7th క్లాస్ అట్లా ఉన్నాను. సో ఆయన మేము బందర్లో చదువుతున్నప్పుడు సంఘానికి వెళ్తున్నప్పుడు ఆయన వచ్చి మాట్లాడుతుంటాడు. భోగాది దుర్గా ప్రసాద్ ఆయన పేరు. ఆయన ఇంకో ఆయన అని నేను చెప్పేది ఏంటంటే ఒక స్పీచ్ ఇలా మాట్లాడాలనిపిస్తుంది. సోంపల్లి సోమయ్య గారు ఆయన ఆర్ఎస్ఎస్ లో ప్రాంత ప్రచారంగా ఉండేవాడు. సోంపల్లి సోమయ్య గారు ఆయన మాట్లాడే తీరు నాకు చాలా నచ్చేది. సో అంటే ఆయన మాట్లాడి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయటం, లేదంటే ఆయన మాట్లాడుతుంటే ఎంత బాగా మాట్లాడుతాడు అనిపించేది ఒకటి. నేను మూడో వ్యక్తి, నేను చంద్రమౌళీశ్వరరావు గారిని నేను 5th క్లాస్ వరకు చదువుకున్న స్కూల్ ఆయన హెడ్ మాస్టర్. ఆయన పేరు నాకు బాగా గుర్తుంది. ఆయన వల్లభ జోస్యుల చంద్రమౌళీశ్వరరావు. నేను బందర్లో చదువుకున్న ఆయన. సో ఆయన ప్రసంగాలు కూడా ఆయన ఒక టీచర్ గా మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు. అంటే ఆయన మా చేత హెడ్ మాస్టర్ గా మమ్మల్ని అందరినీ బాగా పలకరించడం కానీ, పిల్లలకు పోటీలు పెట్టడం కానీ ఇవన్నీ చేశారు. దానివల్ల ఏంటంటే నేను 6th to 9th వరకున్నప్పుడు నేను బందర్లో చాలా ఈ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ లో బాగా పార్టిసిపేట్ చేశాను. అప్పట్లో ఈ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఎలక్యూషన్ కాంపిటీషన్స్, లేకపోతే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ జరుగుతుండేవి. సో ఇవన్నీ పాల్గొంటానికి కారణం అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వెళ్ళినప్పుడు ఒక డిసిప్లిన్ అలవడింది, అదొక కారణం. ఆర్ఎస్ఎస్ లో ఆయన దుర్గా ప్రసాద్ గారు, అలాగే సోంపల్లి సోమయ్య గారు స్పీచెస్, ఆయన మాట్లాడే స్టైల్ నాకు చాలా నచ్చేది. చాలా ఇంటిమేట్ గా, పర్సనల్ గా ఆయన నేను ఇమిటేట్ చేస్తానేమో ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఆ చిన్నప్పుడు ఆ ఇంప్రెషన్సే నేను ఆయనలాగా ఇప్పటికీ మాట్లాడే ప్రయత్నం చేస్తానేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీరు గైడింగ్ ఫోర్స్ అంటే బట్ అంటే ఈ గైడింగ్ ఫోర్స్ నాకు నేను ఆ ఏజ్ అంతే ఆలోచించాం. ఆయన మాట్లాడే పద్ధతి నచ్చి ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడితే మనం చెప్పేది వింటారు అని అనిపించేది నాకు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ సటిల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండి, చాలా చాలా కాలం తర్వాత మీకు అర్థం అవుతుంది. ఇవన్నీ నా ఉద్దేశం ఇవన్నీ సబ్ కాన్షియస్ ఇన్ఫ్లుయెన్సెస్. మీ సక్సెస్ మంత్ర ఏంటి సార్? అంటే ఇప్పటివరకు మీ విజయానికి దోహదపడిన 3 ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ సక్సెస్ మంత్ర అంటే నేను సక్సెస్ఫుల్ లో కాదని ఫస్ట్ నాకు తెలియదు. ఎందుకంటే నా కెరీర్ అంతా ఒక చెక్కడిగా నడిచింది. నేను డిగ్రీ అవ్వగానే హైదరాబాద్ లో బెక్లైట్ హైలం అనే కంపెనీలో పనిచేస్తాను. మళ్ళీ నేను జర్నలిజం కోర్స్ లో 3 months చేశాను. సో జర్నలిజం కోర్స్ చేస్తుండగానే ఎంఎస్సీ సీట్ వస్తే తిరుపతి వెళ్ళిపోయాను. సో తిరుపతి వెళ్ళి అక్కడ తిరుపతిలో చదివిన తర్వాత, ఎంఎస్సీ చదివిన తర్వాత, అప్పుడు కూడా నాకు ఎందుకో జర్నలిజం వైపు వెళ్ళాలని కోరుకుండేది. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో నాకు సబ్ ఎడిటర్ ఉద్యోగం వచ్చింది. బట్ ఎక్కడో విజయనగరం పోస్టింగ్ అనగానే మా ఇంట్లో డిస్కరేజ్ చేశారు. సో వెళ్ళలేదు. అప్పుడు ఏషియన్ పెయింట్ లో వర్క్ చేశాను. సెంట్రల్ యూనివర్సిటీ లో రీసెర్చ్ ఆపర్చునిటీ వచ్చింది. సో రీసెర్చ్ కి నాకు ధైర్యం లేక నేను వెళ్ళలేదు. సో ఈలోగా నేను చిన్నప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియో వాళ్ళు అప్పుడు 86 లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ పెట్టింది. ఫస్ట్ టైం వాళ్ళు ఈ ట్రాన్స్లేషన్ ఎగ్జిక్యూటివ్స్ అక్రాస్ ది కంట్రీ ఒక 500 పోస్ట్ కి వాళ్ళు పరీక్ష పెట్టారు. అంటే ప్రతి భాషలోనూ వాళ్ళు వేకెన్సీస్ క్రియేట్ చేశారు. సో తెలుగులో తమిళ అట్లా చేశారు. సో ఆ ఎగ్జామ్ రాసి తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి, సో అట్లా రేడియోకి వెళ్ళాను. నేను రేడియోకి వెళ్ళేటప్పటికే ఏషియన్ బేస్ లో నేను ఒక 2.5 years వర్క్ చేస్తున్నాను. సో నేను పనిచేస్తున్న కల్చర్ వేరు. నేను పనిచేస్తున్న ఏషియన్ పెయింట్స్ లో నార్త్ వాళ్ళు ఉండేవాళ్ళు, సౌత్ వాళ్ళు ఉండేవాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉండేవాళ్ళు. సో అదొక దాని ఏమంటారంటే ఒక కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మినీ ఇండియా లాగా అనిపించేది. అట్లాంటి అప్పుడు నేను ఒక బుక్ లైబ్రరీ మెయింటైన్ చేసేవాడిని. అప్పట్లో ఇంగ్లీష్ పుస్తకాలని మేమందరం నెలకి దాన్ని కలెక్ట్ చేసుకుని సో ఒక లైబ్రరీలో మెయింటైన్ చేశాను. అలాంటి చోట నుంచి నేను ఐ వెంట్ టు విజయవాడ రేడియో స్టేషన్కి వెళ్ళాను. సో ఇనీషియల్ గా నాకు ఒక 1 year పట్టింది హెచ్ఎస్ కావడానికి. ఎందుకంటే నేను పనిచేసేటువంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వేరు, ఒక మేనేజ్మెంట్ వర్క్ ఫోర్స్ ఇలాగా ఉండేది. ఇక్కడికి వస్తే ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్స్ చేయటం, తెలుగులో రాయటం ఇవన్నీ ఉండేది. సో ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. సో ఆ ఛాలెంజ్ కి నేను అడాప్ట్ చేసుకోవడానికి నాకు 1-2 years పట్టింది. అది సో మీ సక్సెస్ అనేదానికి నేను సక్సెస్ కాదని నాకు తెలియదు. సో నేను బికాస్ ఆల్ ఇండియా రేడియోలో చేరాను కాబట్టి బహుశా కథల వైపు, కవిత్వం వైపు ఎప్పుడో చిన్నప్పుడు చదివినటువంటి సాహిత్యాన్ని మళ్ళీ నేను ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోగలిగాను. సో కాస్త అప్పుడు కథలు రాయటం, అందరూ కథకులు చాలా మంది చూస్తాం, ఏదో మనకు కూడా ప్రూవ్ చేసుకోవాలి ఏదో ఉంటుంది. నేను రేడియోలో పనిచేస్తున్నట్టు రచయితను అని ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ అనిపిస్తాయని తెలియదు. ఇక్కడ సబ్ కాన్షియస్ ఫీలింగ్స్ ఏమి ఉంటాయి. సో దానివల్ల కథలు రాసిన, కవిత్వం రాసిన, ఇంటర్వ్యూలు చేయటం ఇవన్నీ అనేది. సో 33 ఏళ్ల పాటు ఆకాశవాణిలో పనిచేసినప్పుడు అది దానివల్ల నేర్చుకున్న అంశాలు ఇవన్నీ సక్సెస్ అని నేను అనుకున్నది. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అది ఈ 33 ఏళ్ల పాటు నేర్చుకున్నది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి అనేది నాకు నా ఉద్దేశంలో ఆల్ ఇండియా రేడియో
చాలా నేర్పించింది అని చెప్పి అనుకుంటాను. సక్సెస్ అని నేను క్లెయిమ్ చేసుకోను గానీ, వాటెవర్ లిటిల్ థింగ్స్ ఐ లెర్న్డ్ బికాస్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఆల్ ఇండియా రేడియో ఫర్ సో మెనీ ఇయర్స్. సార్ ఆబ్వియస్లీ అంటే లైఫ్ ఇస్ జర్నీ అంటే వీఆర్ ఆల్ లెర్నర్స్, కో లెర్నర్స్, బట్ ఇట్స్ ప్రివిలేజ్ అండి మీతో మాట్లాడడానికి ఇవాళ. యాక్చువల్ గా రేడియో ప్రాముఖ్యత అన్నది అంటే నేనేదో చిన్నప్పుడు మేము బాలానందం విన్నానని చెప్పాను, కానీ మీ నుంచి ఏదైనా అసలు అంటే పాత తరం వాళ్ళకి రేడియో ప్రాముఖ్యత గురించి మీరు ఏదైనా ఇంకేదైనా అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, ఇంకేదైనా విషయం షేర్ చేసుకుంటారా? ఒక నాలుగు 2-3 ఎక్స్పీరియన్సెస్ చెప్తాను నేను. నేను ఆల్ ఇండియా రేడియో వరంగల్‌లో పనిచేశాను. 1999 నుంచి 2005 వరకు పనిచేశాను. సో, వరంగల్ రేడియోలో పనిచేస్తున్నప్పుడు మేము రైతులకు ఒక ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుండేవాళ్ళం. అంటే ఏంటంటే, ఒక అక్కడ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ ఉంది, చాలా పాపులర్ వరంగల్‌లో. ఆ రీసెర్చ్ స్టేషన్ నుంచి చాలా మంది సైంటిస్టులు వస్తుండేవాళ్ళు. డాక్టర్ దళపతిరావు గారని ఆయన హెడ్ అక్కడ. సో, ఆయనతోటి మేమేదో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ పెట్టాం. ఆ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఆయన ఒక అది చాలా మంది రైతులు 7:50-7:45 వాళ్ళందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వాళ్ళ డౌట్స్‌కి సమాధానాలు వచ్చేవి. చాలా మంది వినేవాళ్ళు. ఒక యంగ్ ఫార్మర్‌కి ఏదో అడిగాడు అతను. సార్ నేను పండ్ల తోట పెట్టుకుందాం అనుకున్నాను. ఎట్లా ఏంటి అంటే ఆయన చెప్పాడు. బాబు నువ్వు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు డ్రిప్ ఇరిగేషన్‌కి సబ్సిడీ ఇస్తున్నారు. మీరు ఒకసారి మనం కలిస్తే మీకు సబ్సిడీ వస్తుంది. పండ్ల తోటలు అంటారు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ విల్ బి యూజ్‌ఫుల్ అని చెప్పారు ఆయన. అది చెప్పారు. జనరల్‌గా చెప్పేశారు. ఇది జరిగినటువంటి ఒక 6 నెలలకో, సంవత్సరానికో అప్పట్లో ఈనాడులో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆల్ ఇండియా రేడియో వలన లాభపడ్డాన్ని ఈ రైతు ఇంటర్వ్యూ వేశారు. ఆ ఇంటర్వ్యూ వేసినప్పుడు అందులో అతను ప్రస్తావించాడు. నేను ఇట్లా వ్యవసాయం చేద్దామని పండ్ల తోటలు పెంచుదాం అనుకున్నప్పుడు ఆల్ ఇండియా రేడియోకి వాళ్ళ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్‌కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే పలానా జలపతిరావు గారు నాకు ఇట్లా అని చెప్పారు. మీరు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోండి అంటే, సో ఆ డ్రిప్ ఇరిగేషన్ కోసం నేను డిపార్ట్మెంట్ కలిసి వాళ్ళు ఇచ్చారు. సో దానివల్ల నేను ఇప్పుడు నేను పంట వల్ల దాని నాకు ఒక అడ్వాంటేజ్ నాకు లభించింది అని చెప్పాడు. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా నాకు ఇది గుర్తుంటుంది. విజయవాడలో పనిచేస్తున్నప్పుడు నేను సోపానం అనే ఒక ప్రోగ్రామ్ చేస్తుండేవాడిని. ఆ సోపానం ప్రోగ్రామ్ లో కొన్ని ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ మెయిన్గా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ చెప్పినప్పుడు ఎవరో ఎక్కడో ఒక మిత్రుడి సిస్టర్ విని వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి ఇట్లా రేడియోలో వచ్చింది, ఈ టీచర్స్ గురుకుల టీచర్స్ లో మ్యూజిక్ టీచర్ పోస్టులు పడ్డాయని వచ్చింది, ఒకసారి అలా రోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిందని చెప్పారు, అది తెప్పిస్తావా అని చెప్పంటే మొత్తం అట్లా ఇచ్చే అంత అయింది. అతను నాకు మిత్రుడు, అతను షేర్ చేశాడు. నీ సోపానం వల్ల ప్రయోజనం కలిగింది, మా సిస్టరే ఆ ప్రోగ్రామ్ విని నాకు అప్లై చేసింది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ డెఫినెట్ గా ఉంటాయి నా ఉద్దేశంలో, రకరకాలు ఉంటాయి. ప్లస్ చాలా మంది శ్రోతల్ని కలిసినప్పుడు వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. సరే మేము పనిచేసే వాళ్ళకి మాకు అలాగా ఉన్నట్టే వాళ్ళు మేము పలానా విని నేర్చుకున్నాం ఇలాంటివే ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఇంకొకటి మేము కరోనా టైంలో మేము ఏం చేసామంటే చిన్న అప్పుడు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఒక శ్రోత హిందీలో ఫోన్ చేశాడు నాకు. ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ జూట్లకు ఫోన్ చేసి మేము ఇట్లా యూపీ నుంచి వచ్చాము, మేము ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పింది విన్నాం, సో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పి ఆయన ఫుడ్ ఇలాంటివన్నీ కూడా చెప్పారు. సో మేము ఇక్కడ ఒక 5-10 మంది ఇరుక్కుపోయాం. మేము మా ఊరు వెళ్ళటానికి వీల్లేదు, మాకేమి ఇక్కడ ఏమి దొరకట్లేదు. ఇనీషియల్ గా మా ఎంప్లాయర్ కొన్ని రోజులు పెట్టాడు, కానీ ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాం అంటే అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే మేము వెంటనే అప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఇతని నంబర్ మేము తీసుకుని నార్సింగ్ ఎస్ఐ గారికి ఇస్తే ఎస్ఐ గారు ఏం చేశారంటే వాళ్ళు కొంత రిలీఫ్ యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నారు. సో ఆయన వాళ్ళని కనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఏదో రిలీఫ్ మెటీరియల్ ఇచ్చి అల్టిమేట్ గా ఇది ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ఇదైందని ఇది మేము ఏం చేసామంటే అతని వాయిస్ ని ఆ ఎస్ఐ గారి వాయిస్ ని రికార్డ్ చేసి మేము రేడియోలో ప్రసారం చేసాం. తర్వాత మేబీ ఒక 10 days తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎప్పుడో ఫోన్ చేశాడు. నంబర్ రాత్రి ఎప్పుడో ఫోన్ చేసి ఇట్లా రేడియో ద్వారా ఇంత జరిగింది, లక్కీలీ మాకు ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేశారు, మాకు ఆయన ఉత్తరాఖండ్ యూపీ ఎక్కడి నుంచి వచ్చారు, మేము 10 మంది కూడా మాకేదో ట్రాన్స్పోర్ట్ మోడ్ దొరికింది, మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం థ్యాంక్స్ టు ఆల్ ఇండియా రేడియో అని చెప్పాడు. అంటే అది అంత హిందీలో చెప్పాడు కన్వర్సేషన్. సో ఇది లేటెస్ట్ కరోనా టైంలో చేసాము. ఆ తర్వాత ఆ ఇన్స్పిరేషన్ తోటి మేము ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేసాం, ఆల్ ఇండియా రేడియో హెల్ప్ లైన్ స్టార్ట్ చేసి మేము చాలా మందికి ఎవరిని ఏదైనా కావాలంటే ఒకటి వాళ్ళ నెంబర్ తీసుకుని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం కానీ, లేదంటే ఆ డిపార్ట్మెంట్ నెంబర్స్ వీళ్ళకి ఇవ్వటం కానీ, ఇలాంటివి కూడా మేము ప్యారలల్ గా రన్ చేసాం.
దాదాపు కరోనా టైంలో 3 మంత్స్ ఆ కృషి క్రిటికల్ పీరియడ్ లో మేము చేసాం. సో రేడియో కొన్ని అన్ని ఇట్లాంటి చాలా ఉంటాయి. బట్ ఇది మోస్ట్ రీసెంట్. ఇది జరిగింది 2020 కరెక్ట్ గా లాక్డౌన్ జరిగి మేబీ జూన్ జూలై మనకి మార్చి ఇది. సో అంటే మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది అన్నట్టు రేడియో. డెఫినెట్ గా ఉంటుందండి. రేడియో మీరు ఆశ్చర్యపోతారు, చాలా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు రేడియో వినరు, టీవీ చూడరు, రేడియో పేపర్ చదవరు, టీవీ చూడరు, 24 hours రేడియో మాత్రమే. సార్ నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలను ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహింపజేసేందుకు రేడియో పోషించిన పాత్ర ఏంటి? మీరు నిజంగా చెప్పాలంటే అండి, విజయవాడ కేంద్రం 48లో స్టార్ట్ అయ్యింది, 1948. ముందు మెడ్రాస్ అప్పటికే ఉంది, మెడ్రాస్ 40 స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ అంటే మీకు నిజాం దక్కన్ రేడియో అనేవాళ్ళు, అది నిజాం ప్రభుత్వం అధీనంలో ఉండేది. సో ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ జరిగి 1948 తర్వాత అది ఇక్కడ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది. నిజాం పీరియడ్ లో కూడా ఇక్కడ రేడియో డెక్కన్ రేడియో పాపులర్ గా ఉన్నది. హిందుస్థానీ సంగీతాన్ని బాగా పాపులరైజ్ చేశారు. అప్పుడు నిజాం టైంలో తెలుగు ప్రసారాలు కూడా ఉండేవి, తెలుగు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తుండేవాళ్ళు, ఉర్దూకు సంబంధించిన కార్యక్రమాలు ఉండేవి, హిందుస్థానీ సంగీతం చాలా ముఖ్యమైన కార్యక్రమంగా ఉంటాయి. సో మీకు ఒక కల్చర్ అనేది అలా ఒక ట్రాన్స్ఫార్మేషన్ ఉంటే విజయవాడ లాంటి చోట, అయితే మెడ్రాస్ లాంటి చోట, అప్పటికి మెడ్రాస్ ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు కాబట్టి మెడ్రాస్ లో తెలుగు ప్రసారాలు, తమిళ ప్రసారాలు చాలా స్ట్రాంగ్ గా ఉండేవి. సో విజయవాడ రేడియో స్టేషన్ ఏర్పడిన, హైదరాబాద్ రేడియో స్టేషన్ ఏర్పడిన 50s, 60s, 70s దాదాపు 85 వరకు అండి. మీరు నమ్మరు, రేడియో మీకు ప్రతి ఇంట్లో మీరు పొద్దున్న 6:15కి ఇట్లా రోడ్డు మీద వెళ్ళారంటే ప్రతి ఇంట్లో నుంచి కూడా రేడియో వినిపిస్తూ ఉండేది, భక్తురంజని వినిపిస్తూ ఉండేది. నేను విజయవాడ యాక్చువల్ చూశాను. విజయవాడలో ఎక్కడో సత్యనారాయణపురం నుంచి నేను 88 గురించి చెప్తున్నాను. 88లో సత్యనారాయణపురం నుంచి లబ్బిపేట రోడ్లో ఉన్నటువంటి రేడియో స్టేషన్కి వస్తూ ఉంటే ఆ కంటిన్యూటీ ఉండేది. పొద్దున్నే 6:35కి భక్తురంజని అయిపోగానే పొలం కబుర్లు వస్తాయి, తర్వాత ప్రాంతీయ వార్తలు వస్తాయి, సాంస్క్రిట్ వార్తలు వస్తాయి. నేను ఆఫీస్కి వచ్చి వీధి భారత్ ఛానల్ ఉండేవాడు. నేను వీధి భారత్ ఛానల్ లేట్ గా స్టార్ట్ అవుతుంది 7ంటికి, కాబట్టి నేను వచ్చేప్పుడు ఆ రేడియో వినిపిస్తూ ఉండేది. ప్లస్ మీరు చూడండి, ఒక టేస్ట్ ఏర్పడేలా చేసింది, అభిరుచి సాహిత్యం పట్ల, లలిత కళల పట్ల, క్లాసికల్ మ్యూజిక్ కావచ్చు, లలిత సంగీతం కావచ్చు, ఫోక్ మ్యూజిక్ కావచ్చు, ఇట్లా ఒక సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, భాష పట్ల, వీటన్నిటి పట్ల ఒక అభిరుచిని కలుగజేసింది ఆకాశం. అంటే అందులో సందేహపడాల్సిన అవసరమే లేదు. అందుకనే మీకు ఆ రోజుల్లో రేడియో కూడా ఎంత అప్డేట్ అయి ఉండేదంటే, బలిపీఠం నవల వచ్చినప్పుడు అది రేడియోలో ప్రొడ్యూస్ చేశారు నాటకంగా. చిల్లర దేవుళ్ళు నాటకం వచ్చింది, చిల్లర దేవుళ్ళు నాటకం వచ్చినప్పుడు రేడియోలో దాన్ని సీరియలైజ్ చేశారు. ఇన్ఫాక్ట్ చిల్లర దేవుడిని సీరియలైజ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, అన్ని వాళ్ళు ఢిల్లీకి రిఫర్ చేసి మళ్ళీ క్లియర్ తెచ్చుకున్నట్టున్నారు. కానీ బట్ ఎక్కడెక్కడ కూడా మీకు మిగిలిన రెండే మాధ్యమాలు కదా, ఒకటేమో మీకు ప్రింట్ మీడియా ఉండేది, ఎలక్ట్రానిక్ మీడియాలో ఓన్లీ రేడియో ఉండేది. సో ఎవరైనా సరే ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఆ రోజున ఎవరంటే వచ్చి ఫస్ట్ రేడియోకి వచ్చి మెసేజ్ ఇచ్చేవాడు. విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మా వాళ్ళు రికార్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అంటే చెప్పారు, బాబు పొద్దున్నే విజయభాస్కర్ రెడ్డి గారు మిస్సెస్ ఆవిడ చెప్పారు, మా సార్ పొద్దున్నే రేడియో పెట్టుకుంటారు, ప్రాంతీయ వార్తలు విన్న తర్వాత ఆయన లేవరు. సో ఇట్లా సో రేడియో ఒక జనరేషన్ ని తయారు చేయటంలో, ఒక జనరేషనే కాదు, 50 నుంచి 80 వరకు కూడా రేడియో ప్రభావం లేకుండా ఐ థింక్ ఆంధ్రదేశంలో అంటే తెలుగు రాష్ట్రాలు లేరు. ముఖ్యంగా భాష నేర్పించిందని రేడియో బలంగా నమ్మకం. భాష నేర్పించింది, సాహిత్యం చదవటం పట్ల ప్రేమ పెంచింది. ఈవెన్ నాటకం అంటే చూడండి ఎంత చేయగూసుకున్నాడు ఆ రోజు. అంటే సినిమా మీరు నమ్ముతారు లేదు, సినిమా నటులు వీళ్ళందరూ కూడా రేడియోలో వచ్చే 3 గంటల నాటకం వినేవాళ్ళు. మంచి వాయిసెస్ ఉంటే వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఒకసారి అక్కినే నాగేశ్వరరావు గారిని అరౌండ్ 2014లో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు రేడియోకి సంబంధించి మీకు ఏంటంటే కుదిరితే శారదా శ్రీనివాసన్ గారితో నాకు నాటకం చేయాలని కోరుకుంటుందని చెప్పారు. ఈ మాట గుమ్మడి గారు కూడా చెప్పారు. గుమ్మడి గారిని ఇంటర్వ్యూ చేశాను, ఆయన చెప్పారు ఆ రోజుల్లో నాకు శారదా శ్రీనివాసన్ గారితో రేడియో నాటకం చేయాలని చాలా బలమైన కోరుకుంటేది. మెడ్రాస్ లాంటి స్టేషన్లో సావిత్రి వీళ్ళందరూ కూడా, కొలపూడి మాతిరావు గారు చాలా కాలం పనిచేశారు. ఆయన రైటరు ప్లస్ మీ సినిమాకి సంబంధించి కాకుండా ఆయన చాలా కాలం రేడియోలో పనిచేశారు. ఆయన మెడ్రాస్ లో చాలా కాలం పనిచేసినప్పుడు ఇలా వీళ్ళందరూ కూడా, సినిమా వాళ్ళందరూ కూడా మెడ్రాస్ దాకా వచ్చి చేస్తున్నారు. సో రేడియో అంత ప్రభావం చూపించింది. సార్ యాక్చువల్లీ ఒక ముఖ్యమైన మాట నాకు అంటే మర్చిపోకుండా చెప్పడం అనుకుంటున్నాను. ఆ సమయంలో ఎవరు నేను ఒంటరిగా ఉన్నానని అనుకుని ఉండరండి రేడియో ఉంటే. అంటే ఈ రోజుల్లో మనము ఒంటరితనం, డిప్రెషన్, ఇది అది అని ఎన్ని కబర్లు వచ్చాయి. కానీ ఆ రోజుల్లో
అసలు లేస్తే మాత్రమేనా ఈ మాట వినబడి ఉంటుందా అని నాకు క్వశ్చన్ వేసింది. బేసిక్ గా నాకు అనిపిస్తుందండి, ఆ రోజుల్లో మీరు గమనిస్తే అందరిలోనూ న్యూస్ పేపర్లు ఉండేవి, అందరిలోనూ పత్రికలు ఉండేవి. ప్రభా, పత్రిక, జ్యోతి, మంత్లీ జ్యోతి ఉండేది, యువ ఉండేది, ఈ రకమైన మ్యాగజైన్స్ ఉండేవి. ప్లస్ చాలా మంది దగ్గర నవలలు ఏదో రకంగా ఇంట్లో కొని తెస్తుండేవాళ్ళు. అంటే మీకేంటంటే ఇంత డిస్ట్రాక్షన్ లేదు, ఒక విజువల్ మీడియా డిస్ట్రాక్షన్ లేదు మీకు. నాకు తెలిసి ఆ నవల చదివిన మహిళలే ఇప్పుడు అందరూ టీవీ సీరియల్స్ ట్రాన్స్ఫర్ అయిపోయారు అనిపిస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అంటే ఇప్పుడు ఇంకొకటి అంటే ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. అప్పుడు చాలా ఎక్కువ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఏం చేయాలో తెలియక మనకే కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే కేవలం రేడియో వల్లని, అంటే కేవలం రేడియో తప్పిపోవడం వల్ల జరిగిందని అనట్లేదు. కానీ ఒక 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 ఎందుకంటే నేను నవీన్ గారు ఇవల్యూషన్ సార్, నా ఉద్దేశం ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్ గా మనం భావించాలి. ఆఫ్ కోర్స్ అవును. అంటే రేడియో అనేది చాలా ముఖ్యమైన, మీరు చెప్పినట్టుగా ఆ 35 ఏళ్ల పాటు చాలా ప్రభావం చూపించింది మొత్తం జనరేషన్ ఇండియన్స్. దానివల్ల ఏమైందంటే మీకు ఇప్పుడు ఈ రోజుల్లో మనం తెలుగు మాట్లాడట్లేదు, తెలుగు సరిగ్గా మాట్లాడట్లేదు, ఇంగ్లీష్ పదాలు వస్తాయి, అలాంటి సమస్యలు లేదు ఆ టైంలో. ఆ టైంలో ఉన్నటువంటి మీరు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరన్నా చూడండి, ధారాళంగా మాట్లాడుతున్నాడు చక్కగా. దాట్ ఈస్ వాట్ వీఆర్ మిస్సింగ్ అనిపిస్తుంది. సార్ నాదొక ప్రశ్న. మీరింత రేడియో నేపథ్యం, ఇంత ప్రస్థానం అని చెప్పొచ్చేమో, అతి పెద్ద ఉత్సాహపరిచిన విషయం, అతి పెద్ద నిరుత్సాహపరిచిన విషయం రెండు పంచుకుంటారా? బహుశా ఒకటేంటంటే, రేడియోలో పనిచేస్తూ కథలు రాస్తూ ఒక కథల పుస్తకం తేవటం బహుశా నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది నిజంగానే. నేను ఇన్ని కథలు రాస్తానని కానీ, ఒక కథల సంపుటి వెలువరిస్తాను కానీ అనుకోలేదు. అది చాలా ఉత్సాహపరిచినటువంటి విషయంగా భావిస్తాను. నిరుత్సాహం అంటారా? నిరుత్సాహం జీవితంలో డెఫినెట్ గా ఉంటుందండి, చాలా ఉంటాయి. ఆ నిరుత్సాహం నుంచి బయటపడేది బోడెడు ప్రయత్నాలు చేస్తుంటాయి. రైట్ సార్, నాది పర్సనల్ క్వశ్చన్ ఇది. అంటే నాకు ఉపయోగపడే క్వశ్చన్ ఇన్ ద సెన్స్, ఇది నేను టీజీవీ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక ఆలోచన ఉండేది, రేడియో స్టేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. నేను రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే, రేడియో స్టేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే ఇవాళ రేపు మీరు శాటిలైట్ టీవీస్ చూసుకున్నా, లేకపోతే యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, ఏదైనా కూడా చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. బట్ రేడియోకి హెవీ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్? అందుకే మీరు ఒక మాట చెప్పారు, అంటే ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోస్ చూసుకుంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ లేని వాళ్ళు అసలు రన్ చేయలేరు. అందుకే అన్నిసార్లు మనం అడ్వర్టైజ్మెంట్స్ వినాల్సి ఉంటుంది. నేను అంటే కొద్దిగా రీసెర్చ్ చేశాను. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే అలా కాదండి, అది ఎయిర్ వేవ్స్ కదండి. ఎయిర్ వేవ్స్ అనేది ఒకటేనంటే మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కదా వీరు. రైట్. ఇండివిజువల్స్ కన్నా కూడా కమ్యూనిటీ రేడియోలకి పర్మిషన్ ఈజీగా ఇస్తారు. చాలా మంది విడిగా ఇంటర్నెట్ రేడియో ద్వారా చేస్తున్నారు, కానీ ఓ ట్రాన్స్మిటర్ సెటప్ చేయడం అంతా ఇది ఖర్చుతో కొట్టుకున్న విషయం. సంస్థలు తప్పిస్తే ఇండివిజువల్స్ కి రేడియో స్టార్ట్ చేసినట్టు అవకాశం లేదండి. సో మీరు కంపెనీ తరఫున చేయొచ్చు, లేదంటే ఒక కమ్యూనిటీ రేడియో మీరు మేబీ యూ కెన్ స్టార్ట్. అంటే నాది ఎలా అంటే, ఒక ఎఫ్ఎం ఛానల్ ఉండాలి అన్న ఆలోచన ఉంది అన్నట్టు. బేసిక్ గా ఒక కంపెనీ పరంగానే తీసుకుంటే దీంట్లో ఖర్చు మాత్రం చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్. లైసెన్స్ ఫీ మీ కోట్లలో ఉంటుంది. అదే దాని లైసెన్స్ ఫీ కోట్లలో ఉంది. లైసెన్స్ ఫీ కోట్లలో ఉంటుంది, మీరు భరించలేరు. రైట్. యా. ఓన్లీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే రేడియో స్టేషన్ నిర్వహించగలుగుతాయి. రేడియో స్టేషన్ నిర్వహించడం ఖర్చుతో కూడిన వ్యవహారమే ఇప్పటికి కూడా. రైట్. యా. అంటే ఆ ఖర్చు ఎందుకు తగ్గలేదు అది అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ చూసుకున్నా, లేకపోతే ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవి చూసుకున్నా కూడా, ఒకప్పుడు పలానా కాన్ఫిగరేషన్ ఉన్నది ఒక 20,000 పెట్టుకుంటే ఇవాళ దానికి డబుల్ కాన్ఫిగరేషన్ 10,000 దొరికింది మనకి. బట్ రేడియో విషయం ఎందుకు అది జరగలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే మీకు ట్రాన్స్మిటర్ అనేది బాగా ట్రాన్స్మిటర్ అనేది చాలా దూరంలో ఉంటుంది, ఎక్కువ మంది వినిపించారు కదా మీకు. ఆన్ చేసుకుంటే అది కాంట్రీ అప్పటికప్పుడు మారిపోయినాయి కదా. ఇప్పుడు ఏదో యాప్ తయారు చేసుకుని మీరు ఏమైనా చెప్పాల్సి చేయొచ్చు. మీ వాట్సాప్ గ్రూప్ తోనే బాగుంటుంది మీరు కమ్యూనికేషన్. బ్రాడ్కాస్ట్ గ్రూప్ అనే ఉంది వాట్సాప్ లో మీకు. బట్ మనకి ఉన్న రిస్ట్రిక్షన్స్ అలాంటి మనం ఏం చేయలేం. సార్ యాక్చువల్ గా మీ కొన్ని పోస్టులు పరిశీలిస్తుండగా, మీరు ఆబ్వియస్లీ ఈ రేడియో ప్రస్థానం చాలా ఎక్కువే ఉంది, కానీ ఏంటంటే మీరు వివిధ విభాగాల మధ్య సమన్వయం విషయంలో కొంత కత్తిమీద సాము వంటి పోస్టులు చూశాను. అది ఎటువంటి సంస్థలైనా అది తప్పదనుకోండి, కానీ రేడియో పరంగా కొన్ని అంటే మీరు అర్థం చేసుకున్న కొన్ని మెరుగైన విషయాలు. ఎందుకంటే ఇది మనము సమన్వయం చేయకుండా ఎవరు ఏమీ నెగ్గకులు ఆరలేరు,
చాలా మందికి సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి మార్గదర్శకంగా ఏదో చెప్తారు. మనం అనుకుంటామండి, చాలా మంది సమన్వయం అంటే కాంప్రమైజ్ అవుతున్నాం అనేటువంటి భావనలో ఉంటారండి. సో బేసిక్ ఏంటంటే మీకు ఏదైనా ఇప్పుడు రేడియో కానీ టీవీ కానీ, ముఖ్యంగా మీరు టీవీ అయితే ఎక్కువ మందితో మీరు కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. నా ఉద్దేశము ఎంతగా లైఫ్ ఈజ్ ఎ జర్నీ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. నేను రిజిడ్ గా నేను ఇలానే ఉంటాను, ఇలానే చేస్తాను, అది మీకు ఒక ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లోనే కాదు, ఇంట్లో కూడా సాధ్యం కాదు కదండి. మేబీ మన ముందు తరాల వాళ్ళు మేబీ 2-3 తరాల కింద అప్పుడు ఆ రోజుల్లో ఇలా చెప్తే ఇలాగే చేయాలి అనేటువంటి భావన అవన్నీ ఉండేవి. కానీ నౌ ఇట్స్ ఎ డెమోక్రాటిక్ స్పేస్ కదా. నా ఉద్దేశము ఎంత డెమోక్రాటిక్ స్పేస్ మీరు అవతల వ్యక్తికి అవతల వాళ్ళకి ఇవ్వగలిగితే అండ్ థింగ్స్ బికమ్ ఈజియర్ ఫర్ యూ అండ్ యూ ఆల్సో హ్యావ్ లెస్ ఫ్రిక్షన్. నా ఉద్దేశంలో ఇట్ డజంట్ మీన్ వాళ్ళకి మీరు ఈల్డ్ అవుతున్నారని కాదు. ఏదైనా కానివ్వండి, మీరు నా ఉద్దేశం ఏదైనా సరే ఇచ్చిపుచ్చునేటట్టున్నప్పుడే లైఫ్ సాఫీగా ఉంటుందని నేను నమ్ముతాను. మనం ఇంకోటి నేను చెప్పిందే కరెక్ట్ అనేటువంటి రిజల్ట్ అనేది ఎప్పుడూ మంచిది కదా నా ఉద్దేశంలో. అందుకని సమన్వయం చాలా అవసరం. విజయం సాధించాలంటే అందరినీ కలుపుకుపోవటం అనేటువంటి ఒక తత్వం మనం డెఫినెట్ గా మనలో ఉండాలండి. అది ఎక్కడైనా, అది మీ ఇంట్లో అయినా బయటైనా ఎక్కడన్నా కూడా చాలా అవసరం. ఆ డెమోక్రాటిక్ స్పేస్ కనుక మనందరికీ ఇవ్వగలిగితే సో విల్ బి ఎట్ పీస్ అండ్ విల్ మేక్ అదర్స్ టు బి ఎట్ పీస్. ఇది నేను అనుకునేటువంటి ఫిలాసఫీ. సో నెవర్ డినై ది డెమోక్రాటిక్ స్పేస్. ఎక్సలెంట్. సో నెక్స్ట్ ప్రశ్న, ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ రంగంలో సక్సెస్ అందుకోవాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు లేదా దిశానిర్దేశం అనేది ఎలా చేస్తారు మీరు? అంటే ఆల్రెడీ మీరు ఎవరైనా సరే ఇఫ్ యూ వాంట్ బికమ్ సక్సెస్ఫుల్ పాడ్కాస్టర్ లేదంటే పాడ్కాస్ట్ కావాలంటే ఆ రంగంలో ఎవరైతే నిష్ణాతులు అనిపడేవాళ్ళు లేదంటే సక్సెస్ సాధించిన వాళ్ళని డెఫినెట్ గా మనం స్టడీ చేయాలి సార్. ఒక వ్యక్తి పాపులర్ అయ్యాడు, ఒక వ్యక్తికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, రీచ్ ఎక్కువ ఉందంటే దానికి కారణం ఏంటంటే మీరు డెఫినెట్ గా అన్వేషించాలి నా ఉద్దేశంలో. ప్లస్ అదొకటి, పర్సనల్ గా మనం ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడాలంటే దాని తగ్గ హోంవర్క్ మనం చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి బ్రాడ్కాస్ట్ అవ్వాలంటే మనం మాట్లాడే అంశం మీద లేకపోతే మనం చెప్పే వాటి మీద మనకి ఒక గ్రిప్ ఉండాలి. మీకు గ్రిప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్ గా యూ బికమ్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? మీ ప్రిపరేషన్ బాగుంటే నా ఉద్దేశంలో కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సో మనం కాన్ఫిడెంట్ గా లేము అంటే మనం అందుకు తగ్గట్టుగా తయారై లేము అని నా ఉద్దేశం. మనం తయారైతే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైనా చూడండి, మనం బాగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ అంత భయపడం మనం. ఎప్పుడైతే మన ప్రిపరేషన్ లోపం ఉంటుందో అప్పుడే మనకి అనుమానాలు వస్తాయి. సో ఒకటేంటే మీరు అందులో సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళ పాత్రను ఒకసారి పరిశీలించండి. అంటే పరిశీలించుంటే మీకు ఎలా అంటే సూపర్ఫిషియల్ గా కాదు. ఐ థింక్ యూ హావ్ టు మేక్ ఎ డీప్ స్టడీ. వాళ్ళు ఒక వ్యక్తి పాడ్కాస్ట్ బాగుంది ఏంటంటే ఏంటి వాట్స్ ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనం ప్రతి తెలుసుకునే అవకాశం లేదు, అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. హౌ ఈస్ ఇంప్రెసింగ్ ది పీపుల్ అనేది నా ఉద్దేశం అది ముఖ్యం అనుకుంటున్నాను. ఈ రెండు విషయాలు, ఒకటి సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి, రెండోదేమో అబ్జర్వేషన్ ఉండాలి. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు మా ప్లాట్ఫామ్ లోకి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ మంచి మంచి విషయాలు షేర్ చేసినందుకు, రేడియో గురించి హిస్టరీ, అంతేకాకుండా మీకు రేడియోకి ఉన్న అనుబంధం అదంతా షేర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ జగన్ గారు, మీది ఏమైనా క్లోజింగ్ క్వశ్చన్ ఉందా లేకపోతే? అంటే బేసికలీ థ్యాంక్స్ అలాట్ అండి, అంటే ఫర్ డూయింగ్ దిస్ కన్వర్జేషన్ విత్ అస్. అంటే కావాలంటే కుదిరితే ఇంకేదైనా ఒక విషయం మీద, అంటే ఆయనకి చాలా మనము ఆయన నుంచి అన్ని విషయాలు మనం ఇంకా రావట్లేవో అన్న ఫీలింగ్ లో ఉన్నాను నేను. సార్, మీరు అంటే రేడియోలో 35 years ఉండి మీరు ఆల్రెడీ చాలా ప్రోగ్రామ్స్ చూసుంటారు, చేసుంటారు. అండ్ మీకు అంటే ఈ టీజీవీ తెలుగులో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది అసలు? ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. మీ ఇద్దరితో మాట్లాడడం చాలా ఎక్సైటింగ్. ఇది ఎలా ఉందంటే మాకు రీఛార్జింగ్ పర్సనల్ గా ఫర్ మీ ఇట్స్ రీఛార్జింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇవన్నీ మీతో చెప్పినప్పుడు ఏమంటే సో యు హావ్ మేడ్ మీ revisit my Nostalgic, old memory. ఆ రీవిజిటింగ్ ఉంటుంది. ప్లస్ సో మీ ద్వారా ఐఎమ్ ఏబుల్ టు రీచ్ చాలా మందిని చేరే అవకాశం కలిగింది కాబట్టి సో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఉపయోగపడుతుంది ఆశిస్తాం కదా. అందువల్ల డెఫినెట్ గా అంటే మీరు ఎంతో మంది ఇంటర్వ్యూ చేస్తుంటారు, మీరు ఎంతో మందిని పరిచయం చేస్తుంటారు. మా వైపు నుంచి చిన్న ఉడత భక్తి ప్రయత్నం అండి. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్, చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి, జగన్ గారికి, నవీన్ గారికి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హావ్ గివెన్ ఎన్ ఆపర్చునిటీ. అసలు నన్ను మీ పాడ్కాస్ట్ లోకి పిలిచి ఇంతసేపు మాట్లాడించారు.
సో నా జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు నాకు అవకాశం ఇచ్చారు. సో ఐ షుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఆమె రేడియో ఫ్యాన్ బాయ్ అండి. అంటే అంటే అంత వీరాభిమాని అంటే వీరాభిమాని అంటే ఆ టైంలో వీరాభిమాని క్రికెట్ కామెంటరీ కూడా బాగా వినేవాళ్ళం. కరెక్ట్ అండి. 1982 అజరుద్దీన్ స్కోరింగ్ 3 centuries ఇన్ ఎ రో. ఇట్స్ అ రేడియో మూమెంట్. ఎస్ అందులో ఆ రోజుల్లో ఇద్దరు కామెంటేటర్స్ చాలా ఇష్టం ఉండేది. ఒకటి ఆనంద్ చిత్తలవాడు, ఇంకోటేమో సురేష్ రయ్య. ఇంగ్లీష్ లో అద్భుతంగా చెప్పేవాడు. జగ్జీర్ సింగ్ ఏమో హిందీలో చెప్పేవాడు ఆయన. కామెంటరేటర్ పేర్లు గుర్తురాగలేదు కానీ మహమ్మద్ అజరుద్దీన్ స్కోరింగ్ 3 centuries ఇన్ 3 tests 1982 సిరీస్. అప్పుడు 7th క్లాస్ సెవెంత్ ఎయిత్ క్లాస్. బట్ వీళ్ళ ముగ్గురు లీడింగ్ కామెంటేటర్స్. అవునా? ఓకే. ఆయన జగదేవ్ సింగ్ అని ఆయన స్పోర్ట్స్ ప్రొడ్యూసర్ దూరదర్శన్ లో. ఆనంద్ చిత్తలవాడ, సురేష్ రయ్య వాళ్ళు కామెంటేటర్స్, రేడియో కామెంటేటర్స్. అంతే అద్భుతంగా చెప్పేవాడు ఇద్దరు కూడా. తర్వాత చాలా మంది వచ్చారు. అటు వెంటనే గుర్తొచ్చే పేర్లు 3 పేర్లు చెప్పారు. సో మీలాంటి రేడియో అభిమాని, అలాగే నవీన్ ఈ జనరేషన్ చెందిన వాడిగా. సో ఈ పాడ్కాస్ట్ సంబంధించి మేబీ నవీన్ కి ఎస్పెషల్లీ ఈ రేడియో జ్ఞాపకాలు ఏమన్నా తప్పకుండా ఇవన్నీ కూడా తక్కువ ఉండొచ్చు ఆయనకి. ఎందుకంటే ఆయన 80s లో జన్మించిన వాడు కదా. ఒక మాట చెప్పాలి. నవీన్ మీరు జనగా ఉన్నారు కదా. నేను వరంగల్ రేడియోలో 99 to 2005 వరకు పనిచేస్తున్నప్పుడు అక్కడ ఆదిత్య ప్రసాద్ గారు మా స్టేషన్ డైరెక్టర్. సో నేను ప్రోగ్రామ్ ఆఫీసర్ని. అనిల్ ప్రసాద్ ని ఇంకో మిత్రుడు, తన స్టెనో. సో ఈయన ఏం చేసేవాళ్ళంటే October 2 గాంధీ జయంతి, November 12 ఏమో రేడియో బ్రాడ్కాస్టింగ్ డే అని చేసేవాళ్ళు. దట్ ఈస్ ఇప్పటికీ ఉంది, పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే అని చేస్తారు. అంటే November 12 ప్రత్యేకత చెప్తాను బిఫోర్ ఐ కంక్లూడ్. ఆ November 12 నాడు 1947లో మహాత్మా గాంధీ ఆల్ ఇండియా రేడియో క్యాంపస్ ఒకే ఒకసారి వచ్చారు. ఆ రోజు November 12 వచ్చారు. ఆయన హీ వాజ్ అడ్రసింగ్ ది రెఫ్యూజీస్ ఆఫ్ కురుక్షేత్రంలో కాందిశీకులు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళకి కొంచెం ధైర్యం ఇవ్వటానికి లైవ్ బ్రాడ్కాస్ట్ చేశారు November 12. ఆయన ఒకే ఇన్సిడెంట్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత ప్రతిసారి కూడా ఆయన వీళ్ళు ఎక్కడ మాట్లాడితే అక్కడ వెళ్ళి రికార్డ్ చేసేవాడు. అలా October 2 నుంచి November 12 వరకు ఒక క్యాంపెయిన్ లాగా చేసేవారు. ఈ 42 రోజుల పాటు మేము కనీసం ఒక విలేజ్నో లేకపోతే ఒక 2-3 విలేజ్ను తీసుకుని ఎవ్రీ వారానికి ఒక 2 సార్లు 6 వారాల పాటు దాదాపుగా మేము ఫర్ ఎగ్జాంపుల్ సంగం అనే ఊరుంది అక్కడ. ఆ సంగం దగ్గరికి వెళ్తుండేవాళ్ళం. ఇటువైపు తొర్రూరు దగ్గర ఇంకో విలేజ్ ఉంది, ఊరి పేరు మర్చిపోయాను. ఇట్లా కొన్ని ఊళ్ళు మేము తీసుకుని ఆ 42 days 2000 నుంచి 2000 2001, 2, 3, 4 దాదాపు 5-6 సంవత్సరాలు మేము కంటిన్యూస్గా చేసాం. ఇది చేసిన తర్వాత ఇదంతా కంపైల్ చేసి కామన్వెల్త్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ CBA అవార్డ్స్ ఇస్తుంది. కామన్వెల్త్ కంట్రీస్ కి CBA ఉంది, కామన్వెల్త్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ అని. వాళ్ళకి అవార్డు ఇస్తారు ప్రతి సంవత్సరం. ఈ కామన్వెల్త్ కంట్రీస్ లో బ్రాడ్కాస్ట్ చేసినటువంటి వాళ్ళ ఎంట్రీస్ తీసుకుంటారు. ఈ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ కింద మేము వరంగల్ నుంచి ఎంట్రీని పంపించాం. ప్రిపేర్డ్ రిపోర్ట్, కొన్ని ఆడియో అవి పంపించాం. సో దానికి వాళ్ళు 2001లో బెస్ట్ సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. ఇన్సిడెంట్ గా ఆయన ఆస్ట్రేలియాలో వెళ్ళి ఆదిత్యప్రసాద్ గారు రిసీవ్ చేసుకోవాల్సిన సమయంలో September 11, 2001 ఇన్సిడెంట్ జరిగింది. సో అలా ఇవ్వలేకపోతే ఆవిడ CBA CEO ఆవిడ ఫోన్ చేసింది ఆదిత్యప్రసాద్ గారు. ఇట్లా మేము మీ వరంగల్ డూ హ్యావ్ ఏ ఎయిర్పోర్ట్ ఇన్ వరంగల్ అని అడిగింది. మేము వచ్చి పర్సనల్గా ఇద్దాం అనుకున్నాం మీకని చెప్పారు. కానీ అల్టిమేట్ గా ఆయన వాళ్ళు ఢిల్లీ పంపించారు. సో ఆదిత్యప్రసాద్ గారు ఆయన he was called specially for that presentation and ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకున్నారు. సో వరంగల్ కాబట్టి ఐ వాంట్ టు షేర్ విత్ నవీన్. సో వరంగల్ ఒక గ్రేట్ అవార్డు అది. సో దాన్ని ఏం చేశారంటే ప్రాసెస్ ఏంటంటే ఆ ఎంట్రీ పంపించడానికి దేశం మొత్తం నోటిఫికేషన్ ఇస్తారు, ఇట్లా కామన్వెల్త్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ అవార్డ్స్ ఉన్నాయి, మీరు ఆమె ఎంట్రీ పంపించండి. సో ఆయనకి సడన్ గా ఐడియా వచ్చింది. ఆయన ఆదిత్యప్రసాద్ గారు బాగా తిరిగేవాళ్ళం, దానివల్ల మేము వరంగల్ దిష్టి తిరిగి ఉండేది. ఆయన ఒక ప్రోగ్రామ్ పాపులర్ చేశారు, ఎడ్ల బండికి రేడియో కట్టండి, పసిడి పంటకు పట్టం కట్టండి. ఈ బ్యానర్స్ తయారు చేయించి వెళ్ళిన చోట్ల డిస్ప్లే చేయటం ఇవన్నీ ఆయన వరంగల్ స్టేషన్ చాలా పాపులర్ చేశారు. చాలా మంది అప్పట్లో ఆయన రేడియో సెట్స్ ఆయన సొంత మీద ఖర్చు మీద తెప్పించి జస్ట్ ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇవ్వటం రకరకాలుగా. సో వాళ్ళు రేడియో స్టేషన్కి వచ్చి స్టేషన్ రేట్ తగ్గించి రేడియో తీసుకోవడం, ఎంత కాస్ట్ అయితే అంత కాస్ట్ ఉండడం ఒక ప్రివిలేజ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది. సో ఆయన కొన్నాళ్ళు ఆయనకే వచ్చేదేం లేదు. హీ హాస్ పాపులరైజ్ రేడియో సెట్ ఆ రోజుల్లో.
బిట్వీన్ 2000 to 2004 పీరియడ్. ఇది వరంగల్ జ్ఞాపకం నాకు. సో ఫ్రెండ్స్, అది ఈ రోజు ఎపిసోడ్. అంటే మనం మంచి కాన్వర్జేషన్ రేడియో రాంబాబు గారు, చెన్నూరి రాంబాబు గారితో. అండ్ ఇక పొడుపు కథ గురించి గుర్తుందా? నాకు తెలుసు అందరు మర్చిపోయి ఉంటారు, అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఉన్న నేను ఎవరిని? ఎవరైనా మీరు గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్, అంతేకాకుండా కుదిరితే కప్పు కాఫీ విత్ నవీన్ ఆర్ జగన్. అండ్ ఇవాళటి ఆన్సర్ వచ్చేసి ఉంగరం అండి. ఓకే, గెస్ట్ చేయని వాళ్ళకి ఆన్సర్ ఉంగరం అంటే రింగ్. ఓకే, జనరల్ గా రింగ్ కి ఒక రాయి కూడా పెడతారు కదా, అది ఇవాల్టి పొడుపు కథ యొక్క ఆన్సర్. అండ్ అది ఇవాల్టి ఎపిసోడ్ కూడా. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ లేదా కలీగ్స్ తో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఎప్పటిలాగానే మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. ప్లస్ కెరీర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ అంతేకాకుండా గెస్ట్ స్పీకర్ సజెషన్స్, అంటే ఎవరైనా పలానా వ్యక్తి బాగా ఉన్నారండి, ఆయన్ని మీ ప్లాట్ఫామ్ లోకి పిలిచి ఇంటర్వ్యూ చేయండి అంటే ఖచ్చితంగా అలాంటి రిఫరెన్సెస్ ఇవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ లో మాకు ఇలాంటి టాపిక్స్ కావాలి అని ఏదైనా సజెషన్స్ ఉన్నా కూడా మీరు మాకు చెప్పొచ్చు. అండ్ మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రస్ ఏంటంటే tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నానండి, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. మీ జీవితానికే వెలుగు. సో మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, టేక్ కేర్, లవ్ యూ ఆల్ అండి, బాయ్.